నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అండ్ టారో కార్డ్ రీడర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు, సింహరాశి గురించి చెప్పబోతున్నారా? ఎస్. మిథున రాశి గురించి ఆల్రెడీ మీరు చెప్పడం జరిగింది. మంచి అంటే రీచ్ కూడా చాలా బాగుంది, అందరూ కూడా ఎగ్జాక్ట్ గా చెప్పారండి అని చెప్పి మంచి కమెంట్స్ కూడా చూడడం జరిగింది. సింహరాశి ఎలా ఉంటారండి సింహరాశి జాతకులు? సింహరాశి అంటే సింహం లాగానే ఉంటారు. సింహరాశి జాతకులలో బాగా ఫేమస్ ఎన్టీఆర్, మహేష్ బాబు. ఎన్టీఆర్ ఏ రేంజ్లో గర్జిస్తాడో మనందరికీ తెలుసు. టీడీపీ ర్యాలీల్లో చూసాము అతను ఏ రేంజ్ మాట్లాడగలడు. ఆడియో ఫంక్షన్స్లో చూసాము, పోలీస్ కమిషనరేట్ మీటింగ్స్లో చూసాము. డైలాగ్ ఏ రకంగా డెలివర్ చేయగలడు. సింహం ఎలా అయితే గర్జిస్తుందో ఎన్టీఆర్ గారు అలా డైలాగ్ చెప్తారు. మహేష్ బాబు పోకిరిలో సూపర్ డూపర్ డైలాగ్స్, బద్దలు కొట్టే డైలాగ్స్ చెప్పారు. అతనుకున్న టైమింగ్, సింహానుకున్న అంత టైమింగ్ మహేష్ బాబుకు ఉంటుంది. మహేష్ బాబు ఎంత బాగా నటిస్తారు, ఎంత అందంగా ఉంటారు. అందం నెక్స్ట్ లెవెల్. ఇద్దరు కూడా, ఎన్టీఆర్ కూడా అంతే. ఇట్స్ వెరీ బోత్ ఆర్ వెరీ హ్యాండ్సమ్. ప్లస్ హ్యాండ్సమ్తో పాటు వీళ్ళ బాడీ కూడా చాలా బాగుంటుంది. ఎన్టీఆర్ది అరవింద సమేత సినిమాలో బాడీ ఎంత బాగుంటుంది. అదే మహేష్ బాబు కూడా మంచి కటౌట్, పొట్టిగున్నారా పొడుగున్నారని కాదు, ఫేస్లో ఒక షైన్, ఒక కళ ఉంటుంది. సింహం లాగానే ఉంటారు. సింహం గురించి మీకు చెప్తాను. సింహం రోజుకి 18 hours నిద్రపోతుంది. బా, నిద్రపోతూనే ఉంటుంది. అయితే 18 hours నిద్రపోతుంది, 4 hours మేల్కుంటుంది. అందరు గజగజ వణుకుతూ ఉంటారు, అమ్మో వీడు లేచాడు రా బాబు, వీడు ఏం చేస్తాడు అంటే. ఆ రేంజ్లో టాలెంట్ ఉంటుంది. మింగేస్తారు ఇంకా మనిషిని. అంటే సింపుల్గా చెప్పాలంటే కంట్రోల్ అయిపోతారు మొత్తం. ఈజ్ ఎ లీడర్. సింహం, లయన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్. అలానే సినిమా విడుదలైందంటే ఎన్టీఆర్, మహేష్ బాబుది క్యూలు కట్టేస్తారు ఇంకా. ఇలాంటి సినిమా చేయరోళ్ళు ప్రపంచవ్యాప్తంగా సూర్యుడు వెళ్తురు వెళ్ళని ఏదైనా ప్రదేశం ఉందా చెప్పండి? ప్రతి మనిషి మహేష్ బాబుకి ఫ్యానే, ఎన్టీఆర్కి ఫ్యానే. వేరే ఏ యాక్టర్ కానీ యాంటీ ఉండొచ్చు, కానీ వీళ్ళకి యాంటీ ఉండరు. సపోర్ట్ చేసే వాళ్ళే ఉంటారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర యూనిక్ స్ట్రైకింగ్ క్వాలిటీ ఉంటుంది. ఎన్టీఆర్ దగ్గర యాక్టింగ్, మహేష్ బాబు దగ్గర అందం. సింహరాశి సింహం లాగా ఉంటారు. సౌందర్యం, విపరీతమైన సౌందర్యం, అందగాళ్ళ చాలా అందంగా ఉంటారు. బట్టతల ఉన్నా అందంగా ఉంటారు. ఫేస్ లో కళ ఉంటది. తర్వాత భయం లేదు. అసలు భయపెట్టే బ్యాచ్ వీళ్ళు. భయపడే బ్యాచ్ కాదు. మనం రవి నక్షత్రాలు వేసుకుంటే కృతిక, ఉత్తరాషాఢ అండ్ ఉత్తర ఫాల్గుని. భయపెట్టాలంటే వీళ్ళే, బెదిరించాలన్నా వీళ్ళే, అరవాలన్నా వీళ్ళే, కోపం అంటే కూడా వీళ్ళే. వణికిస్తారు సొసైటీని. సింహరాశి కూడా అంతే. సింహరాశినే. సింహం లయన్, ధైర్యం, ఉత్సాహం విపరీతంగా ఉంటది. ఉత్సాహంగా ఉంటారా? ఉత్సాహంగా ఉంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఫోకస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఫోకస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైలాగ్ చెప్పాలి, లేకపోతే ఒక పేపర్ ఇచ్చాను మొత్తం చదవాలి, ఒక్కసారి చదివితే చాలు మొత్తం చెప్పేస్తారు. మహేష్ బాబు గారు మీరు గమనించి ఉంటారు. ఎవరైనా కనుక సింహరాశి, లేకపోతే కృతిక, లేకపోతే ఉత్తర ఫాల్గుని, ఉత్తరాషాఢ ఒక్కసారి పేపర్ చదివారు, ఒక 10 లైన్లు ఉంటే ఒకసారి చదివితే చాలు. మెమరీ పవర్ అలా ఉంటుంది. మెమరీ ఫోకస్, అది ఫోకస్ ఉంటేనే మెమరీ పవర్ ఉంటుంది. ఫోకస్ లేకపోతే మెమరీ పవర్ ఉండదు. ఇప్పుడు ఎవరికైనా ఫోకస్ లేదనుకోండి, వాడికి మెమరీ ఉండదు, ప్రాబ్లం వస్తుంది. ఆ లెవెల్ ఫోకస్ ఉంటుంది వీళ్ళకి. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వేరే నక్షత్రాలు అందరికి ఫోకస్ ఉండదు. 2 సార్లు 3 సార్లు 5 సార్లు 10 సార్లు 20 సార్లు చదివే బ్యాచ్ కూడా ఉంటారు. మబ్బు ఉంటారు. కానీ వీళ్ళు ఒక్కసారి చదివితే చాలు, ఇచ్చి పడేస్తారు. తర్వాత పొగడ్తలు, కీర్తి, పౌరుషం.
సొసైటీ విపరీతంగా పొగుడుతుంది వీళ్ళని వీళ్ళని, విపరీతమైన కీర్తి ఉంటుంది, విపరీతమైన మార్కెటింగ్ జరుగుతుంది వీళ్ళకి, ఫుల్ మార్కెటింగ్. ఇప్పుడు ఎవరైనా సూర్యదశ నడిచింది అనుకోండి, వీళ్ళకి విపరీతమైన మార్కెటింగ్ వచ్చేస్తుంది, అందరు గుర్తుపట్టేస్తారు. ఎవ్రీ వన్ విల్ కమ్ టు నో అరే దిస్ గాయ్ ఈజ్ దేర్, హీఈస్ గుడ్. తర్వాత పేరు కోసం ఏమైనా చేస్తారు వీళ్ళు, డబ్బు కనే ఎక్కువ ఇంపార్టెన్స్ పేరుకి ఇస్తారు. ఫేమ్ కావాలి, Fame. ఎట్టి పరిస్థితుల్లో. ఫేమ్ కావాలి, ఫేమ్ ఉంటేనే కదా పేరు వచ్చేది, Yeah. డబ్బు వచ్చేది, ఐ మీన్ Mm. అవకాశాలు వచ్చేవి. పేరు చాలా ఇంపార్టెంట్, లైన్ అండర్లైన్ చేస్తున్నా. ఉమ్, వీళ్ళు ఎవరైనా వీళ్ళు తిడితే ఊరుకోరు, Mm. ఇచ్చి పడేస్తారు ఉమ్. ఖర్చులకి. తర్వాత కోపం, అందం. ఉమ్, అంటే కోపంలో చాలా అందంగా ఉంటారు వీళ్ళు, కోపం వచ్చినప్పుడు ఫుల్ అందంగా ఉంటారు, ఆ కళ్ళు పెద్దగా అయిపోయి. ఇప్పుడు మనకు అరుంధతి సినిమాలో జేజమ్మ ఆ జడలన్నీ ఇలా ఫైట్ చేస్తుంటే అంత అందంగా ఉంటారు. ఉమ్, జేజమ్మ అది అరుంధతిలో, లేకపోతే అనుష్క గారు బాహుబలిలో చాలా బాగుంటారు అసలు. వీళ్ళు ఫైట్ కూడా అంతే, కోపంలో అందంగా ఉంటారు. కోపంలో ఫైట్ సీన్స్ లో అదో సూపర్ ఉంటారు అసలు. Hmm. అరుంధతి సినిమా అనుష్క చూడండి, Hmm. బాహుబలిలో అనుష్కని చూడండి, జేజమ్మ అదంతా చాలా బాగుంటది. దేవసేన మొత్తం దీని కిందకి వస్తుంది. ఉమ్, దేశభక్తి, patriotic ఉంటారు. సన్ స్ట్రాంగ్ లేకపోతే, నరేంద్ర మోడీ జాతకంలో సన్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి అతనికి ఆ పదవి వచ్చింది, ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. సన్ స్ట్రాంగ్ ఉంటేనే పదవులు వస్తాయి, లేకపోతే రావు. గవర్నమెంట్ పదవులు మెయిన్ గా అవి కూడా చాలా పెద్ద పదవులు వస్తాయి, మోదీ ఆ రేంజ్ లో వస్తుంది, ముందే చెప్తున్నా. చాలా సూపర్ అసలు. అర్నింగ్ పీపుల్ జీవితాంతం సంపాదిస్తూ ఉంటారు, బాల్య వ్యవస్థ నుంచే, అంటే ఐ మీన్ కౌమార దశ నుంచే సంపాదిద్దామని ఎప్పుడు ఉంటుంది. ఇంట్లో ఎవరు సంపాదించినా సంపాదించకపోయినా వీరు మాత్రం కంపల్సరీ బయటికి వెళ్ళి 2 పైసలు పట్టుకొస్తారు, ఎట్లయినా సంపాదిస్తారండి వీళ్ళు. వీళ్ళకి రియాలిటీ తెలుసు జీవితంలో. ఉమ్, అది చాలా మందికి రియాలిటీ ఇంట్లోనే కూర్చుంటారు, బయటికి రారు, మబ్బు అంటారు. వీళ్ళు అట్లా వీళ్ళు రియాలిటీ తెలుసు, అది చాలా గొప్ప విషయం, మెచ్చుకోవాలి. Yeah. రియాలిటీ తెలుసు. మహేష్ బాబుకి ఎంతో డబ్బు ఉందండి, ఇంట్లో కూర్చోవచ్చు కదా, కానీ బయటకు వచ్చి ఎందుకు కష్టపడుతున్నాడు, రియాలిటీ తెలుసు ఆడికి. హీ నోస్ ద రియాలిటీ. మహేష్ బాబు ఈజ్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్. సింహ రాశినే ఇంటెలిజెంట్. తర్వాత ఫైర్ రాశి, ఫైర్, డిగ్నిఫైడ్, డిగ్నిటీ. ధర్మం. ధర్మం పాటిస్తారండి, మోస్ట్ ఇంపార్టెంట్. ధర్మం పాటించాలి, ధర్మం పాటించకపోతే క్లోజ్, ఇవన్నీ రివర్సే. రివర్స్ అయిపోతాయి, మొత్తం బిస్కెట్ అయిపోతారు. ధర్మం కంపల్సరీ పాటించాలి. తర్వాత డిగ్నిఫైడ్గా ఉంటారు, పిచ్చి పిచ్చిగా ఉంటారు. మహేష్ బాబు గారు బట్టలు చూడండి ఎంత డిగ్నిఫైడ్, నీట్, డీసెంట్. ఈవెన్ ఎన్టీఆర్ గారు కూడా, ఎన్టీఆర్ గారు కూడా. ప్లస్ సింహరాశిలో అందరూ డిగ్నిఫైడ్ బట్టలు వేస్తారు, మంచి బట్టలు వేస్తారు. పిచ్చి పిచ్చి ఇరిగిపోయిన ఇక్కడ బొక్క ఇక్కడ బొక్క అవి పిచ్చి పిచ్చి బట్టలు వేయరు, మంచి బట్టలు వేస్తారు, సూట్లు ఇట్లా చీరలు అట్లా. తర్వాత యూనిక్ అండ్ డిఫరెంట్, అందరిలాగా కాకుండా కొంచెం జీవితం బాగా బతకాలని ఉంటుంది. ఒక కార్ ఉండాలి, ఒక ఫోన్ ఉండాలి, మంచి ఐఫోన్ కొనుక్కోవాలి. కొంతమంది పాత ఫోన్, ఆ డొక్కు ఫోనే అదే చేతిలో పట్టుకొని చిరిగిపోయిన సాక్స్ వేసుకొని ఒక 50 సంవత్సరాల పాత వాళ్ళ తాతయ్య షూస్ వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఆ బ్యాచ్ కాదు వీళ్ళు. ప్రతిరోజు సింహంలాగా బతుకుతారు, గొప్పగా బతుకుతారు. మంచి బట్టలు, మంచి షూస్, మంచి సాక్స్, మంచి కారు, మాట కూడా చాలా హుందాగా ఉంటుంది. గ్రేట్ పీపుల్ యార్, నిజం చెప్పాలంటే. తర్వాత ప్రొటెక్ట్ యువర్ లగ్న, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సింహ రాశి వచ్చినప్పుడు లగ్నం ఏందో చూసుకోవాలి, లగ్నాన్ని కాపాడకపోతే అయిపోయింది ఇంకా జీవితం క్లోజ్. ఏంటి లగ్నాన్ని కాపాడడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సింహ రాశి, లగ్నంలో మీకు బుధుడు లగ్నం ఉంది, మాట జాగ్రత్తగా ఉండాలి. సో లగ్నాన్ని కాపాడుకోవాలి సింహరాశి ఉన్నప్పుడు. లగ్నం ఇబ్బంది పెడదాం, ఇరికిద్దాం అనుకుంటూ ఉంటుంది, దాన్ని ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. లగ్నంలో ఎవరి ప్రభావం ఎక్కువ ఉంది ఆ గ్రహానికి పూజ చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. సింహరాశి వాళ్ళు కంపల్సరీగా లగ్నం తెలుసుకొని ఆ లగ్నానికి పూజ చేయాలి, ఎప్పటికప్పుడు దైవారాధన చేయాలి, గుర్తుపెట్టుకోండి, లేకపోతే చాలా డేంజర్. తర్వాత హోమం విల్ డూ వండర్స్, వీళ్ళకి హోమాలు బాగా కలిసి వస్తాయి. సింహరాశి వాళ్ళు హోమం కంపల్సరీ చేయాలి, చేస్తే చాలా చాలా మంచిది వీళ్ళకి. అందరికి కలిసి రాదు. ఇప్పుడు చంద్రరాశుల వాళ్ళకి మేనిఫెస్టేషన్ ఎంత బాగుంటుందో సింహరాశి వాళ్ళకు హోమం అనేది అంత ఇంపార్టెంట్. హోమం కంపల్సరీ చేయించుకోండి, ఎందుకంటే హోమంలో ఫైర్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నరసింహస్వామి అవతారం అంటే యాదగిరి గుట్టకి కంపల్సరీ వెళ్ళాలి. యాదగిరి గుట్ట వెళ్ళి నరసింహస్వామి బ్లెస్సింగ్స్ ఎప్పటికప్పుడు తీసుకోవాలి. విపరీతమైన ఎనర్జీ వస్తుంది. రాయల్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్, విల్ పవర్ అండ్ స్పెసిఫిక్, ఇది మాట్లాడేసాము. తర్వాత తక్కువ అంచనా వేస్తారు సొసైటీ, వీళ్ళని తక్కువ అంచనా వస్తుంది. అరే వీడు మాటకార్ర, వీడికి పని రాదురా అనుకుంటారు.
మహేష్ బాబుని కూడా స్టార్టింగ్లో యువరాజు సినిమా వచ్చినప్పుడు తక్కువ అంచనా వేశారు, కానీ పోకిరిలో చూపించాడు అరే అంత పెద్ద మొగాడని. స్టార్టింగ్ చాలా తక్కువ అంచనా వేస్తారు. సింహరాశి వాళ్ళ సొసైటీకి చదువు అయిన తర్వాత బయటికి రాగానే వీడికి ఏమి రాదురా, వీడు వేస్ట్ గడరా, ఈ మాటలు రా వీడు అన్ని. ఒక్కసారి స్క్రీన్ ముందు వచ్చారా సినిమా ఏంటో తెలుస్తుంది. రైట్. వీళ్ళు పవర్ ఏందో తెలుసు. భయపడతారండి జనాలు సింహరాశి అంటే. సింహరాశి కృతికా నక్షత్రం, ఉత్తరాషాఢ, ఉత్తర ఫాల్గుని, భయం ఉంటది. అర్జునుడు ఉత్తర ఫాల్గుని, విరాట్ కోహ్లీ ఉత్తర ఫాల్గుని, సూర్య నక్షత్రాలే. ఎలా భయపడతారు అర్జునుడు అంటే? మామూలు విషయం కాదు. రూబీ ధరించాలా వీళ్ళు? రూబీ ధరించాలి, కంపల్సరీ రూబీ ధరించాలి. ఈ వేల్లో ధరిస్తే చాలా మంచిది. చూపుడు వేల్లో, అది గుర్తుపెట్టుకోండి. ఏ వేలైనా పర్లేదు, చూపుడు వేలేదు గుడ్. సూర్య వీరికి ఇంకాస్త మేలును చేకూర్చే పరిస్థితి ఉంటుంది. రైట్, బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ, నమస్తే.